పాలక్ రాగి రోటీ. ఓకే. సో రోటీస్ మనం చేసుకుంటూనే ఉంటాము. సో వన్స్ డయాబెటీస్ అనేది ఎక్కువ అయిపోయింది అన్నప్పుడు చాలామంది రోటీస్ మీదే ఆధారపడి ఉన్నారు. నైట్ టైం రోటీసే తీసుకుంటారు. బట్ ఎప్పుడు గోధుమ పిండి రోటీస్ కాకుండా ఇలా రాగి పిండి, జొన్న పిండి ఇవన్నీ మిక్స్ చేస్తూ ఉన్నారు. సో పర్ఫెక్ట్. అండ్ పాలకూర కూడా యూస్ చేస్తున్నాం అంటే మంచి కాంబినేషన్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఆల్మోస్ట్ రాగి పిండి తీసుకొచ్చేసి అండ్ ఇది గోధుమ పిండి. రాగి పిండి, గోధుమ పిండి. ఓకే. సో పాలకూర తీసుకోవచ్చు అండ్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోవచ్చు. సో ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్ రాగి రోటీ? సో ఇది మనము లంచ్ టైంలో కానీ లేదంటే డిన్నర్ టైంలో కానీ ప్రిఫర్ చేయొచ్చు. సో చాలా మందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎన్నిసార్లు యూజ్ చేస్తే బెటర్? సో రాగి కానీ అండ్ ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనం ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ డేట్స్ కానీ, అంజీర్ కానీ, బెల్లం కానీ, సీడ్స్, నట్స్ ఇవన్నీ మనం డైలీ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఎవ్రీడే మనం స్విచ్ ఆన్ అవుతూ యూజ్ చేయొచ్చు. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము సార్ట్ చేసుకుందాం పాలకూరని. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఓకే, కొంచెం నూనె, చాలామంది ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది అని తెలియగానే ఏదైనా వాడడానికి రెడీగా ఉంటుంది. హెయిర్ అంతా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అందరికీ. సో యూజువల్గా ఎటువంటి ఫ్రూట్స్ మనం తీసుకుంటే బెటర్? సో ఫ్రూట్స్లో మనము అన్ని ఫ్రూట్స్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎవరైతే డయాబెటిక్ ఉంటారో అండ్ కొంతమందికి కొన్ని మెడికేషన్స్ ద్వారా కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో ఆ మెడికేషన్ దాన్ని బట్టి కొన్ని ఫ్రూట్స్ అనేది రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. అది రిస్ట్రిక్ట్ చేయడం తప్ప మిగతావన్నీ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, ఓకే. సో నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్, పాలకూర కూడా వేసేద్దాం. సో ఇప్పుడు రెగ్యులర్గా రోటీస్ కాకుండా ఇలా కొంచెం కలర్ఫుల్గా కూడా చేసుకుంటూ ఉండాలి. పాలకూరను అన్నట్టు ఎవ్రీ డే మనం లీఫీ వెజిటబుల్స్ అనేవి వాడుతూ ఉండాలి. ఎక్కువగా ఏది వాడాలి లీఫీ వెజిటబుల్? ఎక్కువగా అంటే పాలకూర కానీ, చుక్కకూర కానీ అండ్ పొనగంటి కూర అంటారు కదా. సో వాటిలో మనకు ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది మనం తరచుగా యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ మనం పిండి మిక్స్ చేసేసుకుందాం. సో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలా గోధుమ పిండి అండ్ రాగి పిండి? కొంచెం రాగి పిండి ఎక్కువగానే తీసుకుంటాం. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం రాగి పిండి కూడా. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. ఇది మిక్స్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ డ్రై పౌడర్స్ అన్ని మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. అందులో మనము పుదీనా కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ అది ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్గా అది కూడా మొత్తం మిక్స్ చేసుకుని తర్వాత వాటర్ వేసుకుంటే రోటీస్ లాగా చేసుకోవచ్చు. అవును. కొన్ని వాటర్ వేసుకున్నాం.
కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే బైండింగ్కి కొద్దిగా ఈజీ అవుతుంది. యా అవును. నిజంగానే కొంచెం లీఫీ వెజిటబుల్స్ తినకూడదు అనుకున్న వాళ్ళు, అంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని తినొచ్చు. యా అవును. అండ్ చాలా మందికి ఇప్పుడు రోటీ వచ్చేసి స్టేబుల్ ఫుడ్ అయిపోయింది, అంటే రెగ్యులర్గా అదే తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఇలా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్గా డౌ ప్రిపేర్ చేసుకుందాం. యా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం రోటీ లాగా కూడా చేసేసుకుందాం. ఈలోపు ప్యాన్ వేడి చేసేనా మరి? యా, ప్యాన్ వేడి చేసింది. సో కొద్దిగా నూనె కూడా వేసుకుందాం. యా, సో ఇక్కడ మనం కొంచెం పొడి పిండి వేసుకుంటున్నాం. సో కొంచెం మనము థిక్నెస్తో చేసుకోవాలి, లేకపోతే సన్నగా కూడా చేసుకోవచ్చు? కొంచెం థిక్నెస్తోనే చేసుకుందాం. ఓకే, సో రాగి పిండి కొంచెం మనకు సాఫ్ట్గా ఉంటుంది కదా, కొంచెం థిక్గానే చేసుకుందాం. ఓకే, సో చిన్న మంటలో మనము ఎక్కువసేపు కాల్చుకుంటే సరిపోతుంది. యా, సరిపోతుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఏంటి? యా, ఏమీ లేదు. కాకపోతే ఎవరికైతే పొటాషియం తరచుగా పెరుగుతూ ఉంటుందో వాళ్ళు మటుకు రాగి కొంచెం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో తరచుగా పెరిగి తగ్గడం లాంటిది తగ్గినప్పుడు జస్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ రాగి అట్లా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా పామ్ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. యా, అంతే. దీని మీద ఇప్పుడు మనం నువ్వులు వేసుకోవాలి. పర్ఫెక్ట్. సో ఇవైతే 2 ఈజీగా తినేసేయచ్చు, అండ్ మనకు నిజంగానే సపరేట్గా ఇంకా ఏం అవసరం లేదు యాక్చువల్గా, అలానే ఉంటుంది. ఎందుకంటే కారం అన్నీ వేసావు కాబట్టి అందులో. సో పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనం కాల్చుకున్నాం 2 వైపులా. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొద్దిగా పాలకూర వేసాం కాబట్టి సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది కూడా తెలుస్తుంది Yes. యాక్చువల్గా. సో రెడీ అయిపోయినట్టునా మరి? యా, లస్య పాలక్ రాగి రోటీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన పాలక్ రాగి రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పాలక్ రాగి రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉల్లికాడలు 1 కప్పు, ఉప్పు తగినంత, పాలకూర 1 కప్పు, పుదీనా కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, నువ్వులు కొద్దిగా. పాలక్ రాగి రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, ఉప్పు, పాలకూర, పుదీనా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, రాగి పిండి, కొద్దిగా ఉప్పు, వేయించుకున్న పాలకూర మిశ్రమం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నూనె, నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టిన ముద్దను పీటపై వేసి రోటీలా ఒత్తుకొని పైనుంచి నువ్వులు అద్ది తవాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ రాగి రోటీ రెడీ.